హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట. ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం 10.5 ఎకరాలండి. ఈ మొక్క వయసు సుమారుగా సంవత్సరం అయితే అయింది మొక్కేసి. నేల అయితే 4 పలకలుగానే ఉంటుంది, ఆల్మోస్ట్ మొత్తం సమానంగా ఒకే లెవెల్గా ఉంటుందండి. మంచి బిట్ అనమాట. మనకు ఎరుపు ప్లస్ ఉసుక కలిసి ఉంటుందండి. లైట్ బ్లాక్ కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి దీంట్లో ఉన్నటువంటి 2.5 అంగుళాల బోర్ అనమాట. గ్రౌండ్ నుంచి 2.5 అంగుళాలండి. దీని నుంచి సెంట్రల్ లైన్ పైప్ లైన్ అయితే వేసారు. దాని నుంచి డ్రిప్ ద్వారా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు. ఇది కాకుండా దీనికి పక్కనే ఒక వాగు అయితే ఉంటుందండి. దాని నుంచి కూడా మరొక బోర్ అయితే ఉంది. లూజ్ వాటర్ అనమాట. దగ్గర 3 to 4 ఇంచెస్ వాటర్ వస్తాయి దాని నుంచి. ఆ వాగులో 24 hours 365 days కూడా వాటర్ అయితే అందుబాటులో ఉంటాయండి. కాబట్టి ఈ బిట్కి వాటర్ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. కంఫర్టబుల్ వాటర్ ఉంటాయి అనమాట ఈ బిట్లో. ఈ విధంగా స్ట్రైట్గా సెంట్రల్ లైన్ పైప్ లైన్ అయితే వేసారండి. చూడండి డమ్మీస్ అటు నుంచి డైరెక్ట్గా డ్రిప్ అయితే పరిచారనమాట చెట్లకి. ఆ విధంగా డ్రిప్ ద్వారా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారండి. బిట్ అయితే బాగుంటుంది. 10.5 ఎకరాలండి. డాక్యుమెంట్ పరంగా కూడా అంతా క్లియర్గానే ఉంటుంది. చూడండి ఈ విధంగా 3 అంగుళాల పైప్ లైన్ అయితే లోపల వేసారండి గ్రౌండ్లో. దీనికి 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి మనకు 32 lakhs అయితే చెప్పారండి. ఎకరం 32 లక్షలు అయితే చెప్తా ఉన్నారు. నెగోషియబుల్ అండి, మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. దీనికి చుట్టూ ఈ విధంగా ఫెన్సింగ్ కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్లోనే తార్ రోడ్ అయితే వస్తుందండి. అది కూడా నేను చూపిస్తాను. దీని పక్కన ఇప్పుడు చూడండి ఆ బ్రిడ్జి కట్టారనమాట వాగు మీద. దానికి చూడండి వాటర్ అటు ఇటు వాటర్ అయితే ఉంటాయి. వాటర్ రన్నింగ్ అనమాట ఇది. ఈ వాటర్ అయితే వాళ్ళు మోటార్ ద్వారా పైకి తోడేసుకుంటారండి. ఈ విధంగా బ్రిడ్జి సప్తా అనేది కట్టుకోవడం జరిగింది అటు ఇటు రావడం కోసం. వీళ్ళు ఓన్గా కట్టుకున్నారండి బిట్ వాళ్ళే. కాబట్టి దారికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి జస్ట్ 100 మీటర్స్లోనే మనకు తార్ రోడ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ 100 మీటర్స్ ఈ విధంగా మట్ రోడ్ అయితే ఉంటుందండి. ఆ మట్ రోడ్కి 2 వైపులా ఫెన్సింగ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు తార్ రోడ్ అయితే వస్తుంది అనమాట. అక్కడ నుంచి జస్ట్ నేషనల్ హైవే 216H కూడా పక్కనే ఉంటుంది. ఇది సింగిల్ రోడ్ అండి. ఇక్కడ నుంచి జస్ట్ 200 మీటర్స్లోనే నేషనల్ హైవే 216H అనేది వస్తుంది. రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. నేషనల్ హైవే నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ మనం తార్ రోడ్ వస్తాం. అక్కడ నుంచి 100 మీటర్స్ మట్ రోడ్కి వెళ్తాం. డైరెక్ట్ బిట్లోకి వెళ్ళిపోతామండి. రోడ్ కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. 10.5 ఎకరాలండి. ఎకరం 32 లక్షలు చెప్తా ఉన్నారు. మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఇది నేషనల్ హైవే అండి 216H. దీనికి ఆల్రెడీ ఫండ్స్ శాంక్షన్ అయినాయి. 4 లైన్ కింద మారుస్తూ ఉన్నారండి. తొందరలోనే దీని వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇది ప్రజెంట్ 2 లైన్ అండి. తొందరలోనే ఇది 4 లైన్గా మారుస్తున్నారు. మంచి బిట్టు. కావాల్సిన వారు సంప్రదించగలరు. ఓకే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.